Hi, hello, welcome back to my channel. Today I'm gonna make a brinjal recipe. I mean, in Telangana we call it as gutti vangai. First we have to take some masalas like palli and ఏమంటారు దాన్ని తెలుగులో ఏమంటారు ఏమన్నా నువ్వులు ఇంకా మసాలాలు ఉంటాయి కదా అవన్నీ తీసుకోవాలి. అవన్నీ కొద్దిసేపు మిక్స్ చేసి అవి కుక్ చేసిన తర్వాత డైరెక్ట్ మిక్సీలోకి తీసుకొని అందులో సాల్ట్, చిల్లీ పౌడరు, టర్మరిక్ పౌడరు అవన్నీ తీసుకొని, అంటే మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని, ప్లస్ దాంతోపాటు కొంచెం కొత్తిమీర తీసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా కావాలంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఏమో కుక్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు, ఇంకా కొంతమంది ఇట్లా మిక్స్ చేసుకుంటారు. అవి చేసుకొని వంకాయలకు మొత్తం పట్టించేసి మళ్ళీ, అంటే ఇది నేను కుక్కర్ రెసిపీ చెప్తున్నా, కుక్కర్లో అయితే కొంచెం తొందరగా అయిపోతుంది అని చెప్పి కుక్కర్ రెసిపీ చెప్తున్నా. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, మిర్చి అన్నీ మనకి ఏమేమి యూజెస్ ఉంటాయో అవన్నీ యూజ్ చేసుకొని తర్వాత ఆ వంకాయలు వేసేసి ఆ మసాలా కొద్దిగా మిగిలింది ఉంటుంది కదా, అది కూడా అందులో యాడ్ చేసేసేయాలి. ఏంది ఎల్లో కలర్లో అవుతుందని అనుకోదు, కొంచెం మాకు చిల్లీ పౌడర్ అయిందంటే ఇంట్లో పట్టించింది కదా, కొంచెం కలర్ తక్కువ అనిపిస్తుంది. సో అట్లయినా అది ఎల్లో కలర్లో ఉంటుంది. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కొంచెం కుక్ అయిన తర్వాత ఒక 1 విజిల్ వరకే, ఓన్లీ 1 అయితే సరిపోతుంది, ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. 1 విజిల్ పెట్టేసి సర్వ్ చేసేసుకోండి. రైస్లోకి అయితే మస్తు ఉంటుంది. సో ఇది బ్రింజాల్ రెసిపీ అనమాట. థ్యాంక్ యూ, బాయ్.